పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా భుజాల నొప్పితో ఇబ్బంది పడుతున్న ఆయన సరైన చికిత్స కోసం సోమవారం హుటాహుటిన తన సతీమణి అన్న కొణిదెలతో కలిసి ముంబైకి పయనమయ్యారు. ముంబైలోని ప్రఖ్యాత కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లిన ఆయన నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో సమగ్ర వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో పవన్ 2 భుజాలకు సంబంధించిన రొటేటర్ కఫ్ కండరాలు తీవ్రంగా గాయపడినట్లు మరియు కండరాలు చిట్లిపోయినట్లు స్పష్టమైంది. ఈ పరిస్థితిలో చేతిని పైకి ఎత్తడం, బరువులు మోయడం వంటి సాధారణ కదలికలు చేయడం కూడా అత్యంత బాధాకరంగా మారుతుందని వైద్యులు గుర్తించారు. ఈ గాయాల తీవ్రత దృష్ట్యా తక్షణమే సర్జరీ అవసరమని వైద్య నిపుణులు బలంగా సూచించారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ క్షణం కూడా తేరిక లేకుండా గడుపుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ అధికారులతో సమీక్షలు, వరుస పర్యటనలతో ఆయన నిత్యం బిజీగా ఉంటున్నారు. ఎన్నికల ప్రచార సమయం నుంచే ఈ భుజం నొప్పి ఆయనను వేధిస్తున్నప్పటికీ ప్రజాసేవకు కట్టుబడి ఆ నొప్పిని భరిస్తూనే విధులు నిర్వహించారు. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో కూడా ఆయన నొప్పి తీవ్రతను అనుభవించారని, ఆ కారణంతోనే సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లాల్సి వచ్చిందని సమాచారం. అయితే ఇప్పుడు సర్జరీ తప్పనిసరి అని వైద్యులు నిర్ధారించినప్పటికీ పవన్ కళ్యాణ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోసం తాను ఇప్పటికీ అంగీకరించిన అధికారిక కార్యక్రమాలు, ప్రభుత్వ బాధ్యతలు పూర్తయ్యే వరకు సర్జరీని వాయిదా వేయాలని ఆయన నిశ్చయించుకున్నారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాతే సర్జరీ చేయించుకుంటానని ఆయన వైద్యులకు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తలు నిజమని, వైద్యుల సూచన మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన భుజాల పరిస్థితి జటిలంగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయనలోని ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తోంది. త్వరలోనే తన అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసుకుని తిరిగి ఆసుపత్రిలో చేరి సర్జరీ చేయించుకున్నారు. ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని మళ్లీ పూర్తి ఆరోగ్యంతో ప్రజల్లోకి రావాలని అందరూ ఆశిస్తున్నారు.